మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. పాయికిరాపేటలో చరిత్రాత్మకమైన ఘట్టం. పాయికిరాపేట టీడీపీలో కొత్త నాయకత్వం, కొత్త కార్యాలయం. పాయికరావుపేట పట్టణంలో ఇప్పుడు ఒకటే చర్చ. తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయం ఎక్కడా అని. జగతబారి బిర్యానీ హోటల్ ఎదురుగా ఉన్న ఆర్చి నుండి లోనికి రాజుగారు బీడు వైపు వెళ్ళగా చక్కగా కనిపిస్తుంది కొత్తగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం. వెనుకటి నాటి ఉద్యమ శక్తి ఇప్పుడు మరోసారి మేల్కొంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కార్యాలయం చుట్టూ చూస్తే ఎటు చూసినా మన రాష్ట్ర హోం మినిస్టర్ మంత్రి వంగలపూడి అనిత గారి ఫ్లెక్సీలతో నిండి ఉన్నాయి. వీధి అంతా కండువాలతో, పార్టీ జెండాలతో, నాయకుల నినాదాలతో గొగ్గుమని మోగిపోతుంది. ఇది సాధారణ కార్యాలయం కాదని, ప్రజల హృదయాల్లో తిరిగి నమ్మకం నెలకొల్పే కేంద్రంగా తయారవుతోంది. ఈ కార్యాలయం ఏర్పాటుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయింది. పాయికిరావుపేట రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యాయంగా లిఖించవచ్చు. పాయికిరాపేట టీడీపీలో కొత్త అధ్యాయం ప్రారంభం. ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నేను మీ వైవిఎన్ సురేష్. ఈరోజు మనం పాయికిరాపేటలో జూన్ 11వ తారీఖున జరిగిన ఒక చారిత్రాత్మకమైన సంఘటన గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు పాయికిరాపేట రాజుగారి బీడి ప్రాంతం మొత్తం తెలుగుదేశం పార్టీ జెండాలతో, కార్యకర్తల ఉత్సాహంతో, బాంబుల శబ్దాలతో పూర్తిగా ఒక వేదిక ప్రాంగణంలా తయారైంది ఆ సభా ప్రాంగణం అంతా. పాయికిరాపేట మండల అధ్యక్షునిగా చించెలప్ప పద్దు, టౌన్ అధ్యక్షులుగా
యాళ్ల వరహాలు బాబులను నియమించడం, అది కూడా స్వయంగా హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు చేతుల మీదుగా జరగడం, ఇది మన ప్రాంత రాజకీయ చరిత్రలో ఒక గౌరవమైన పుటగా నిలిచిపోతుంది. ఆ రోజు పార్టీ కార్యాలయాన్ని ఎంత అద్భుతంగా రంగురంగుల పువ్వులతో అలంకరించారో చూసి అబ్బా అనిపించాల్సిందే. ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత మధ్యాహ్నం అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశారు. వచ్చిన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి భోజనాన్ని ఆస్వాదించారు. ఆ వేళ పేర్చిన మందుగుండు సామానులు, టీడీపీ పాటల సౌండ్తో ఆ ప్రాంగణమంతా ఒక రకమైన సందడ వాతావరణాన్ని సృష్టించింది. ముఖ్యంగా అనిత మేడం గారి పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చేటప్పుడు కార్యకర్తల కరతల ధ్వనితో గట్టిగా మారుమోగిపోయింది ఆ ప్రాంతమంతా. మన కాన్సీ టైగర్ ఆంధ్ర మన లేడీ లెజెండ్ అమ్మ అంటే ఆంధ్రప్రదేశ్ ముందు గుర్తుకొచ్చే పేరే మన అనితమ్మ. మన అనితమ్మ గారి చేస్తూ మన పాయకరవేడులో నూతన కార్యాలయం ఓపెనింగ్ కి ఇచ్చేసిన అధికార ప్రతినిధులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. కూటమి నాయకులు అందరూ కూడా చేసుకోవద్దు. మన పాయకరపేట నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పాయకరావుపేట మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన చించెలపు పద్దు కోసం మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఆయన 1981 మార్చి 22వ తారీఖున జన్మించారు. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. అంతేకాదు అతి చిన్న వయసులో మండల అధ్యక్షులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన 4 మండలాలలో చూస్తే అతి తక్కువ వయసుతో మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడు
చించెలపు పద్దు మాత్రమే. చించెలపు పద్దు గారి తండ్రి చించెలపు రామారావు గారు ప్రస్తుతం శ్రీరాంపురం ముఠా కాలువ నీటి సంఘం అధ్యక్షునిగా ఉన్నారు. వారి పెదనాన్న చించెలపు సూర్యనారాయణ. ఆయన శ్రీరాంపురం గ్రామ సర్పంచ్గా కూడా గతంలో పనిచేశారు. పద్దు 2003లో రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో నీటి సంఘం అధ్యక్షుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి అధికార పక్షానికి జులకి ఇచ్చి గట్టిగా గెలిచారు. రెండవసారి కూడా పద్దు గారు గెలిచారు. గ్రామ శాఖ అధ్యక్షునిగా, యువత నియోజకవర్గ అధ్యక్షునిగా తన సేవలను పార్టీకి మెరుగైన దిక్సూచిగా చూపారు. ఆయన బీఎస్సీ కంప్యూటర్ చదివారు. భార్య విజయ, 2 కుమార్తెలు. పాయికరాపేట టౌన్ అధ్యక్షులుగా నియమితులైన యాళ్ల వరహాల బాబు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన 1973 ఆగస్టు 10న జన్మించారు. 2006లో 6వ వార్డు పంచాయతీ వార్డు సభ్యునిగా గెలిచారు. 2015 నుండి 2019 మధ్య 2 సార్లు పాండురంగస్వామి దేవస్థానం చైర్మన్గా పనిచేశారు. వారి చైర్మన్గా పనిచేసిన కాలంలో డొనేషన్లుగా సేకరించిన 45 లక్షల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం చేశారు యాళ్ల వరహాల బాబు గారు. పాయికరాపేట మండల అధ్యక్షులుగా చించెలపు పద్దు, టౌన్ అధ్యక్షులుగా యాళ్ల వరహాల బాబు. వీరిద్దరి వయసులో కేవలం 7 సంవత్సరాల 7 నెలల 12 రోజుల మాత్రమే మధ్య వ్యత్యాసం. ఇది ఏకంగా రామలక్ష్మణుల ద్వయం లాంటిది. పాయికరాపేట తెలుగుదేశం పార్టీని వీళ్ళిద్దరూ స్థానిక సంస్థల ఎన్నికలలో ముందుకు నడిపించే నాయకులుగా నిలవాలని ఆశిద్దాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. కొత్త సీసాలో పాత నీరు పోసినా, పాత సీసాలో కొత్త నీరు పోసినా దాని అసలు విలువ ఎప్పుడు తెలుస్తుందంటే బయట ఎలా కనిపిస్తుందో కాదు, లోపల ఆత్మ ఎలా ఉంటుందో అన్నదే ముఖ్యం. పాత చింతకాయ పచ్చడైనా సరే దాని రుచి గుర్తుండిపోయేలా ఉండాలి. అలాగే నాయకత్వం కూడా మార్పు జరిగిందని కాదు, ఆ మార్పులోనూ కూడా నమ్మకం ఉండాలన్నదే సత్యం. మీరు చూస్తున్నారు వైవ్యాన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.